రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని పార్టీ అధికారికంగా ప్రకటించక ముందే నాయకులు నామినేషన్లు వేసేస్తున్నారు. కాంగ్రెస్ నేత వెలిచల రాజేందర్ రావు భారీ ర్యాలీగా నామినేషన్ వేశారు. ఈ ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. సందర్భంగా తెలియజేస్తూ రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని పార్టీ అధికారికంగా ప్రకటించక ముందే నాయకులు నామినేషన్లు వేసేస్తున్నారు. కాంగ్రెస్ నేత వెలిచల రాజేందర్ రావు భారీ ర్యాలీగా నామినేషన్ వేశారు. ఈ ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్ చెప్పండి, ఇంకా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించక ముందే రాజేందర్ రావు నామినేషన్ వేసినట్లుగా తెలుస్తుంది. అదే ర్యాలీలో పొన్నం ప్రభాకర్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రధానంగా దీన్ని ఈ అంశాన్ని కనుక చూసుకుంటే చాలా మంది నాయకులు తమకి ఎక్కడైతే స్థానికంగా తమకి బలం ఉంటుందో తాము అక్కడ ప్రధాన పాత్ర వహిస్తారో అట్లాంటి చోట్ల తమ వ్యక్తుల్ని వీలైనంత వరకు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే వెలిచాల రాజేశ్వరరావు యొక్క పేరు ముందుగా బయటకు వచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా ఆ స్థానాన్ని ఇంకా ప్రకటించలేదు. ఇంతవరకు అధిష్టానం ఇంకా ఏమీ నిర్ణయించలేదు. నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ ఎలక్షన్ సంబంధించినటువంటి సమావేశంలో కూడా దానికి సంబంధించి ఈ 3 స్థానాలు తెలంగాణలో ఖాళీ ఉన్నటువంటి 3 స్థానాలు, ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, ఈ 3 స్థానాలకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయం కూడా తీసుకోకుండానే వాళ్ళ జాబితా వాళ్ళు విడుదల చేశారు. ఇట్లాంటి పరిస్థితుల్లో 25వ తేదీ వరకే ఇక్కడ నామినేషన్లకి చివరి డేట్ ఉంది. 25వ తేదీ వరకు. 20వ తేదీ లోపల కనుక ఎవరైతే నామినేషన్ వేస్తారో వాళ్ళకి మాత్రమే పోటీలో అర్హత ఉంటుంది. కాబట్టి ముందుగానే వెలిచాల కాంగ్రెస్ పార్టీ నుంచి బిఫామ్ లేకుండానే తమంతా తామే వెళ్లి నామినేషన్ వేసినట్టుగా స్పష్టంగా మనకి కనబడుతూ ఉంది. బిఫామ్ ఇచ్చేటట్టయితే ఒకవేళ అధికారికంగా వాళ్ళు అనౌన్స్ చేసి ఉండేవాళ్ళు. అధికారికంగా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా డైరెక్ట్ గానే వెళ్లి నామినేషన్ వేయడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి అంశం నెంబర్ 1. నెంబర్ 2, దాంట్లో రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ దాంట్లో పాల్గొనడం అనేది ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తద్వారా పొన్నం ప్రభాకర్ వెలిచాలని సమర్థిస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది. మరి దీనికి ముఖ్యమంత్రి గారి అనుమతి ఉందా, లేకపోతే ముందే ఆల్టర్నేటివ్ గా ఇలా వేసి పెట్టారా, లేదా ఏం చేయదలుచుకున్నారు అనే అంశం మీద మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి క్లారిటీ కూడా ఇంతవరకు లేదు. దీని మీద ఎవరు ఇంతవరకు మాట్లాడింది కూడా లేదు. అంటే ఇంతకు ముందు కూడా ఈ 3 స్థానాల గురించి ప్రత్యేకంగా ఎవరు మాట్లాడలేదు. నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో ఒకవేళ దీని గురించి ఏమైనా ఒకవేళ అనౌన్స్ చేస్తారేమో అనేటటువంటి ఆశ ఉండేది. అందరూ చాలా వెయిట్ చేసినటువంటి పరిస్థితి. కానీ దాంట్లో కూడా ఆ లిస్ట్ లో కూడా ఈ 3 స్థానాలు లేకపోవడంతో అందరూ కూడా ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సరే, ఏదేమైనా ఇట్లా స్వతంత్రంగా వెళ్లి వేశారు అంటే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనుమతి ఉందా, లేకపోతే కేవలం తనంత తానుగానే వెళ్లి ఆయన నామినేషన్ వేశారా? రేపు పొద్దున వేరే అభ్యర్థిని ఎవరైనా ప్రకటిస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈయన అక్కడ రెబల్ గా ఉంటారా, లేకపోతే పోటీ నుంచి విరమించుకుంటారా, ఏం జరుగుతుంది? మంత్రి దాంట్లో ఆ ర్యాలీలో ఎందుకు పాల్గొన్నారు? ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు. అంటే పరోక్షంగా మనకి అర్థమవుతున్నది ఏంటంటే పొన్నాల ప్రభాకర్ పూర్తి స్థాయిలో మద్దతును ఇవ్వబట్టే ఆయన వెళ్లి నామినేషన్ వేశారు అని చెప్పి మనం అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీని మీద సాయంత్రం లోపల ఏదైనా వివరణ వస్తుందా లేదా అనేది మనం చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. విద్య ఓకే రైట్ శివప్రసాద్, అయితే పార్టీ ప్రకటించకుండా ఈ నామినేషన్ వేశారు. సో ఇది ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? అండ్ రాజేందర్ నామినేషన్ కాదని వేరే కొన్ని ప్రకటిస్తుందంటారా పార్టీ? అదే ఒకవేళ పార్టీ కనుక ఎవరైనా ప్రకటిస్తే ఒకవేళ
ఆ ప్రకటించిన దాని మీద ఆ వ్యక్తి కూడా నామినేషన్ ఇస్తారు. ఎందుకంటే బీఫామ్ తీసుకుంటారు కాబట్టి. బీఫామ్ కేవలం ఈయనకే ఇస్తారా? ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ ఇస్తారు కాబట్టి ఈయనకే ఇస్తారా, లేకపోతే కొత్త వ్యక్తికి ఇస్తారా? కొత్త వ్యక్తికి ఇస్తే ఒకవేళ ఈ పోటీలో కొనసాగుతారా రెబల్ గా, సరే విరమించుకుంటారా? ఇవన్నీ కూడా చాలా చాలా ప్రశ్నలు దీంట్లో ఉన్నాయి. ఇంతవరకు అధిష్టానం ఇంతవరకు డిసైడ్ చేయలేదు అంటే డిసైడ్ చేసుకోలేని పరిస్థితుల్లోనే వాళ్ళు డిసైడ్ చేసుకోలేదని మనకి అర్థమవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈయన వెళ్ళి నామినేషన్ వేయడం అనేది ఇక్కడ గమనార్హమైనటువంటి విషయం. ఏదేమైనా బహుశా 25వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి ఇవాళ ఆల్రెడీ 22 కాబట్టి 3 days లో ఎట్టి పరిస్థితుల్లో అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల దీనికి సంబంధించి వాళ్ళు ఎవరన్నా మాట్లాడే అవకాశం కూడా ఉంది. వాళ్ళు మాట్లాడే వరకు మనం వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, దీని మీద అధికారికంగానే ఆయన ప్రకటిస్తారా లేకపోతే మరొక వ్యక్తికి బీఫామ్ ఇస్తారా అనేది చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. గిరిజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సార్.